3 నియమాలు అసాధ్యమైన పని కోడలు ఎలా సాధించింది. తెలివైన కోడలు కదా. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు కోడలు. కోడలి పేరు సంధ్య. ఆమె చాలా తెలివైనది, శాంత స్వభావం కలవదే. ఒకరోజు రామయ్య తన కోడల్ని పరీక్షించాలని అనుకున్నాడు. అమ్మ సంధ్య, నేను బయటికి వెళ్తున్నాను. నేను వచ్చే లోపల ఇంట్లో ఉన్న గిన్నెలో అన్నం వండాలి. కానీ నీకు నేను 3 నియమాలు చెబుతున్నాను. అవి ఏంటంటే, నీళ్లు ఎక్కువగా వాడకూడదు, మంట ఎక్కువగా ఉండకూడదు, అన్నం బాగా ఉడకాలి అని చెప్పాడు. సంధ్య ఆలోచించింది. ఈ 3 నియమాలు ఒకేసారి పాటించడం కష్టమని అర్థమైంది. కానీ ఆమె తన తెలివితో పని మొదలుపెట్టింది. ముందుగా తక్కువ నీళ్లతో అన్నం వేసింది. మంట ఎక్కువ కాకుండా చిన్న మంటలో ఉంచింది. తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరితో అన్నం నెమ్మదిగా ఉడికేలా చేసింది. మధ్యలో అప్పుడప్పుడు గిన్నెని తిప్పుతూ అన్నం సరిగ్గా ఉడికేలా చూసుకుంది. కొంతసేపటికి రామయ్య వచ్చాడు. గిన్నె తీసి చూశాడు. అన్నం బాగా ఉడికింది. నీళ్లు ఎక్కువగా వాడలేదు, మంట కూడా ఎక్కువగా లేదు. రామయ్య ఆశ్చర్యపోయాడు. సంధ్య, నువ్వు చాలా తెలివైన కోడలివి. ఇంత కష్టమైన పనిని సులభంగా చేశావు అని మెచ్చుకున్నాడు. సంధ్య నవ్వుతూ, ఏ పని అయినా ఆలోచించి చేస్తే సులభమే అవుతుంది మామయ్య గారు అని చెప్పింది. కథలోని నీతి ఏమిటంటే, తెలివిగా ఆలోచిస్తే కష్టమైన పనులు సులభంగా అవుతాయి.